శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిత్ సూర్యప్రకాష్. ఈరోజు 29 మే 2026 శుక్రవారం నాడు మేషం రాశి వారికి ఒక అద్భుతమైన ఖగోళ దృశ్యం కనిపిస్తోంది. మీ 3వ భావంలో అంటే ధైర్యం, కమ్యూనికేషన్ మరియు నైపుణ్యాలకు సంబంధించిన స్థానంలో 3 శుభగ్రహాలు కలిసి ఉన్నాయి. బుధుడు, గురువు, శుక్రుడు అందరూ మిథున రాశిలో కలిసి ఉన్నారు. ఇది అరుదైన మరియు శక్తివంతమైన కలయిక. గురువు జ్ఞానానికి అధిపతి, బుధుడు వ్యాపార చాతుర్యానికి ప్రతీక, శుక్రుడు కళలు మరియు సమకు కారకుడు. ఈ ముగ్గురు కలిసి మీ కమ్యూనికేషన్ శక్తిని అపారంగా పెంచుతారు. ప్రత్యేకించి ఈరోజు విశాఖ నక్షత్రం లక్ష్య సాధనకు ప్రసిద్ధి చెందిన నక్షత్రం ప్రభావం చూపుతోంది. మీరు ఏదైనా ముఖ్యమైన ప్రతిపాదన, వ్యాపార చర్చ లేదా ఇంటర్వ్యూ ఉంటే ఈరోజు మీ మాటల్లో అసాధారణమైన శక్తి ఉంటుంది. కానీ ప్రియమైన వారు, ఒక జాగ్రత్త కూడా అవసరం. ఈరోజు పరిగయోగం అంటే అడ్డంకులు సూచించే యోగం ఉన్నందున ఆవేశంగా మాట్లాడడం వల్ల ఒక మంచి అవకాశం చేజారిపోవచ్చు. ఓపికగా, సంయమనంగా ఉండండి. మీ అదృష్ట సంఖ్య 5. మీ అదృష్ట రంగు పసుపు పచ్చ. ఈ రంగు ధరిస్తే గురువు ఆశీర్వాదం లభిస్తుంది. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా గురువు బీజ మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌ సహ గురవే నమః అని 7 సార్లు జపించండి. మీ మాటలే మీ అస్త్రాలు, వాటిని జాగ్రత్తగా వాడండి.